ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బామ్మేమో కంగారు పడిపోతూ ఉంటుంది. పొద్దుననగా వెళ్ళారు ఇంకా రాలేదేంటి ఉషా, చందు అని చెప్పి కంగారు పడుతూ ఇక అక్కడే ఉన్న చంటికి అలాగే ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. ఏమైంది బామ్మ అనుకుంటూ చరణ్ వస్తాడనమాట. ఇక అక్కడే పల్లవి కూడా ఉంటుంది. ఇక అప్పుడు బామ్మ చెప్తుంది, పొద్దుననగా వెళ్ళారు చరణ్ అలాగే చందు అలాగే ఉషా ఇంతవరకు రాలేదు, అందుకే కంగారు పడుతుంది బామ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు చంటి. ఇంకా రాలేదా, అయినా ఎక్కడికి వెళ్ళి ఉంటారో అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఊరుకోండి వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళైన జంట కొంచెం వాళ్ళకి అచ్చటం ముచ్చటం ఉంటుంది కదా, బయటికి అటు ఇటు సరదాగా వెళ్ళుంటారు, దానికి ఏమై ఉంటారో ఇంకా రాలేదని చెప్పి అంతగా భయపడాల్సింది ఏం లేదు. అయినా కొత్తగా పెళ్ళైన జంటకి చాలా ఉంటాయి ఆశలు. మీరున్నారు, నన్ను ఒక పార్క్కి తీసుకెళ్లారా, బయటికి తీసుకెళ్లారా, ఒక ముద్దు ఉందా ముచ్చటుందా, ఎప్పుడు అంతే అని చెప్పి మూతి పెట్టుకుని కూర్చుంటారు. ఎక్కడికైనా తీసుకెళ్లారా నన్ను అని చెప్పి అలా చరణ్ని పట్టుకొని అడుగుతూ ఉంటుంది పల్లవి. హలో, నిన్న బయటికి తీసుకెళ్లేది, బయటికి తీసుకెళ్తే ఇంకా అందరూ ఎవరమ్మా ఈ ఆంటీని తీసుకొచ్చాడేంటిను అని చెప్పి అందరూ నన్ను చూస్తూ ఉంటారు అని చెప్పి చరణ్ అనగానే, ఏంటి నేను ఆంటీనైతే మీరేమవుతారు, అంకుల్ అవుతారు, అంకుల్ అనుకుంటారు మిమ్మల్ని అని పల్లవి అంటూ ఉంటే, నన్ను అంకుల్ అయితే ఏముంది, బాగానే ఉంటాను, నేను అందంగానే ఉంటాను, నువ్వు ఒకసారి చూసుకో అద్దంలో ఎలా ఉన్నావో అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. చూడండి బామ్మ నన్ను ఎలా ఏడిపిస్తున్నారో మీ మనోడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక పక్క నుంచి చాటుగా చూస్తూ ఉంటుందన్నమాట సుమలత. ఇది ఏంటి కావాలని చరణ్తోని ఇంత ఇదిగా క్లోజ్గా మూవ్ అవుతుంది పల్లవి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కోపంగా సుమలత. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది, ప్రోమోలో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.